ఏంటంటే విశ్వాస జీవితం అనేది ఆషామాషిగా చూడకనుకున్న దేవునికి నల్లారా ఏదో ఆదివారం రాగానే గుడికి వెళ్తే సరిపోతుంది, ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్న దీంతో దేవుడు నాకు పరలోకం ఇస్తాడు అని అనుకోకనుకున్న దేవుని పిల్లలారా ఈ భ్రమలో మాత్రం అస్సలు ఉండకండి. ఈ భ్రమలో మాత్రం అస్సలు ఉండకండి. మనం పరలోకము వెళ్ళాలి అంటే ఎంత కష్టమో ఇప్పటికే మనందరికీ అర్థం కావాలి. ఎందుకు మనం బ్రతుకుతున్న విధానాన్ని బట్టి, మనకు దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం ఎంత వెనుకపడి ఉన్నామో మనకు అర్థమైపోవాలి. ఇప్పటికీ ఏంటంటే వాక్యాన్ని బట్టి ఏమైనా సరి చేసుకునే స్థితి మన జీవితం ఏమైనా ఉందా? గుండె మీద వేసి చేసుకొని చెప్పండి ఒక్కసారి గుండె మీద వేసి చేసుకొని చెప్పండి, నేను ఉండగలుగుతున్నానని చెప్పండి. అది ఎంత కష్టమో ఇప్పటికీ మన అందరికీ అర్థమవుతుంది కదా. పరలోకం వెళ్ళాలంటే ఆషామాషి కాకుండా దేవుని పిల్లల ఎన్ని సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి మన జీవితంలో, ఎన్ని కట్టుకోవాల్సినవి ఉన్నాయి, ఎన్నిటిని మనము అధిగమించవలసినవి ఉన్నాయి. ఇవన్నిటిని సరి చేసుకున్న వాడు పరలోకానికి వెళ్తాడు తప్ప ఏంటండి మనం అతిక్రమాన్ని దాచిపెట్టిన వాడు పరలోకానికి వెళ్ళడే కూడా దేవుని పిల్లల